హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ క్యారేజీకి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలి, ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు కోసం పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ సరుకులు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి గ్యాస్ వెలిగించి అది పెట్టి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని తర్వాత బిర్యానీ సరుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేగాక లైట్గాను తర్వాత అందుకే టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, బిర్యానీ పొడి అన్నీ వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత పక్కన కోడిగుడ్లు బాయిల్ చేసుకుని ముందే బాయిల్ చేస్తాను పక్కన పెట్టాను. వాటిని పక్కన పెట్టుకుని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బియ్యం కొలుసుకుని ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని అవి తిరగమడేదాకా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఫ్రైకి ఎగ్స్ రెడీ చేస్తున్నాను. ఎగ్స్ ముందే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఉడుకుతూ అవి ఫ్రై చేస్తే అయిపోయినట్టే. అవి వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎసరు పక్కన మరిగిపోయిన తర్వాత దాంట్లో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుని వాటిల్లో బియ్యం ముందు వాష్ చేసుకుని 2 సార్లు తర్వాత వేసుకోవాలి. బాస్మతి బియ్యం ఏం కాదు, మామూలు బియ్యమే. ఎలా అయినా పర్లేదు వేసుకోవచ్చు. ఏ బియ్యం అయినా పర్లేదు చేసుకోవచ్చు. వాటర్ మరుగుకొని రైస్ వేసేస్తున్నాను. వేసేసాక అది ఉడుకుతూ ఉండాలి. ఇంక మార్నింగ్ లేస్తాం కాబట్టి పిల్లల్ని ఎగ్గొడదాం, స్కూల్కి రెడీ చేయాలి. ఇలాగా వాటర్ వస్తుంది పట్టుకోవాలి. అవన్నీ చేసేటప్పటికి 7 అయిపోతుంది. ఇలా వంట కూడా ప్రిపేర్ చేసేస్తే పిల్లలు క్యారేజీ పెట్టిన రెడీ చేసి క్యారేజీ పెట్టాలి. రైస్ కూడా ఉడికిపోయింది. అది ఎగ్స్ వేసేసిన సగం ఉడికిపోయింది. ఎగ్స్ వేసేసి పక్కన పెట్టి కొంచెం మగ్గితే బాగుంటుంది. పైన బొరి పెట్టాను. ఇంత ఓపెన్ చేసి చూస్తే అన్నీ బిర్యానీ బాగుంది, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ XR16 విలేజ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో బిర్యానీ చెప్పండి కామెంట్ చేసి.